హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో క్లాస్ రూమ్ టూర్. హోమ్ టూర్ లాగా క్లాస్ రూమ్ టూర్ ఏంటి అనుకుంటున్నారా? మరేం లేదండి, నేను చేసిన టీఎల్ఎం అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కానీ టీఎల్ఎం అంతా కూడా ఒకే వీడియోలో షేర్ చేయాలంటే చాలా లెంతీ అవుతుంది. అందుకు దీన్ని డివైడ్ చేసి క్లాస్ రూమ్ టూర్ 1 ఇది పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అండి. మనకి బుక్లో ఏముంటుంది, కానీ బుక్లో చదవండి అన్నప్పుడు జస్ట్ ఒకసారి చదివేస్తారు, ఇంకా మరి మనం చెప్పే వరకు కానీ కొంతమంది పిల్లలు ఓపెన్ చేయరనమాట. అదే ఇట్లుంది అనుకోండి, ఎప్పుడు కూడా వాళ్ళకి టైం ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేకుంటే ఏ పిక్చర్స్ ఇంట్రెస్ట్ అంటే అక్కడికి వెళ్ళి ఒక్కసారి అట్లా నో బ్యాడ్ ఎరోస్ మనకి చాలా యూజ్ అవుతుందండి. ఇట్లా ఒకసారి చేసి చూడండి. నెక్స్ట్ 2 letters వర్డ్స్. ఇక్కడ 2 letters వర్డ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంకా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మిస్ అయింటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడటానికి ఫిషెస్ లాగా ఉన్నాయి కదా, సో ఈ ఫిష్ వెనకాల మనకి ఇట్లా వర్డ్స్ ఉన్నాయి. నీరు, జలం, నాగలి, హలం. అట్లా ఈ 6 ఫిషెస్కి కూడా 3 ఫిషెస్కి కూడా ఇట్లా రంధ్రం, బిలం, అట్లా ప్రతి దానికి కూడా వాటి బ్యాక్ సైడ్ మీనింగ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇది వీల్. సో ఇక్కడ మనకి వీల్ మూవ్ చేస్తున్నాం అనుకోండి, ఎస్టర్డే ఏమి, టుడే ఏమి, టుమారో ఏమనేది వాళ్ళే పిల్లలు ఐడెంటిఫై చేసి బాగా ఇంట్రెస్టింగ్గా ఈజీగా ఇది రొటేట్ చేస్తూ చెప్తారనమాట. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ ద ఫింగర్స్. ఇక్కడ జస్ట్ మనకి ఒక వీల్తో మనం దాదాపు 150 to 200 వర్డ్స్ సెంటెన్సెస్ వాళ్ళు ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ షీ, హీ, ఈజ్ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ షీ, ఈజ్ అట్లంతా ఉన్నాయి. సో అంటే ఇక్కడేమి హీ ఈజ్ వాషింగ్, హీ ఈజ్ కుకింగ్, అట్లా దాదాపు 250 సెంటెన్సెస్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, ఐ ఆమ్, దే ఆర్, అట్లా. సో దాదాపు 250 సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ లీఫ్. సో పార్ట్స్ ఆఫ్ లీఫ్ అనేది కూడా పిల్లలు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ భాషా భాగాలు చూడటానికి సింపుల్గా ఒకే చార్ట్ ఉంది, కానీ ఇందులో మనం భాషా భాగాల గురించి క్లియర్గా గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసేకి ఈ చార్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి నామవాచకం ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ నామవాచకం అంటే ఏమి డెఫినేషన్ ఉంటుంది. సో పేర్లను తెలియచేసే పదాలను నామవాచకం అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయన్నమాట. రాజు, కమల, పులి, అట్లా. సో ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సర్వనామం ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ డెఫినేషన్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్. సో విశేషణం అంటే డెఫినేషన్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అవ్యయం, డెఫినేషను, ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ క్రియ, డెఫినేషన్, ఎగ్జాంపుల్స్. సో సింగిల్గా ఒక్క చార్ట్తో మనం భాషా భాగాల గురించి గ్రామర్ అనేది ఈ ఒక్క చార్ట్తోనే పిల్లలకి చాలా బాగా నేర్పించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్. సో ఇక్కడ ఈ వీల్ అనేది మనం ఇట్లా రొటేట్ చేస్తూ పోతే ఇక్కడ స్మూత్ అనుకోండి, రఫ్, ఇట్లా టోటల్గా దాదాపు దీంట్లో 20 to 25 ఆపోజిట్ వర్డ్స్ ఇట్లా నేర్పించు. సో దిస్ ఈజ్ ద ఆపోజిట్ వీల్. ఈ వీల్ మూవ్ చేసేసినామంటే మనం ఎన్ని ఆపోజిట్స్ అన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడటానికి సన్ కదా, సో ఇక్కడ ఈ సన్లో అనిమల్స్, షెల్టర్స్ ఉన్నాయండి. సో ఇట్లా ఓపెన్ చేసినాం అనుకోండి, హెన్, కూప్, లయన్, టైగర్, డెన్, నెక్స్ట్ పిగ్, స్టై, అట్లా టోటల్గా చుట్టూ ఉండే ఈ సర్కిల్లో ఉంది కదా, వీటన్నిటిలో కూడా అనిమల్స్, వాటి షెల్టర్స్ ఉంటాయండి. ఇట్లా మనం ఓపెన్ చేసినామంటే సో అనిమల్స్, షెల్టర్స్ నేమ్స్ ఉంటాయి. సో పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళకే ఇచ్చేసినాం అనుకోండి, చదవడానికి నేర్చుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతూ నేర్చేసుకుంటారు. నెక్స్ట్ నేషనల్ సింబల్స్. మనం నేషనల్ సింబల్స్ ఊరికే నేర్పిస్తాం కదా, సో నేర్పించినవి ఇట్లా హ్యాంగ్ చేస్తున్నాం అనుకోండి, నో బ్యాక్ డెరోస్ కంపల్సరీ పిల్లలు ఏదైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ చార్ట్స్ అన్నీ చూస్తూ వాళ్ళు ఒకసారి రీకాల్ చేసుకున్నట్లు అవుతుందండి. సో ఈ రెండు కూడా నేషనల్ సింబల్స్. నెక్స్ట్ స్టేట్ సింబల్స్. స్టేట్ సింబల్స్ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఆ పిక్చర్స్ని, ఓల్డ్ బుక్స్ బ్యాక్ సైడ్ ఉండే పిక్చర్స్ని ఇట్లా కట్ చేసుకొని మనము ఇట్లా చేసుకున్నాం అనుకోండి టీఎల్ఎం అనేది. సో 5-6 years అయినా కూడా మనకి ఇట్లా కవర్ ఉంటుంది కాబట్టి బాగా నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. సో టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇట్లా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ డైరెక్షన్స్ అండ్ కార్నర్స్. నెక్స్ట్ ఇక్కడ టెరెస్ట్రియల్ ప్లాంట్స్, అక్వాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి కదా. సో టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ల్యాండ్ పైన ఉంటాయని చెప్పి ఇక్కడ, సో ల్యాండ్ పైన ఉండే అనిమల్స్ అని చెప్పి ఇక్కడ వాటి ఎగ్జాంపుల్స్ అంతా వేసేసినాను. నెక్స్ట్ ఇక్కడ అక్వాటిక్ ప్లాంట్స్ కాబట్టి మనం థీమ్ వాటర్లో ఉండే అనిమల్స్. నెక్స్ట్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ల్యాండ్ పైన ఉండే అనిమల్స్ అని ఈ పిక్చర్ చూస్తేనే మనకి ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసేటట్లా రాసినాను. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్. మరి టెరెస్ట్రియల్ ప్లాంట్స్లో మౌంటైన్స్లో పెరిగేవేమి,
ప్లెయిన్స్లో పెరిగేవి, డెజర్ట్స్లో పెరిగేవి ఏమి అని ఒక గ్రూప్ లాగా ఇక్కడ మనం ఇట్లా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఎప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అనేది కారండి. నెక్స్ట్ ఎక్వాటిక్ ప్లాంట్స్ అన్నీ ఏమొస్తాయి. నెక్స్ట్ దట్ ఈజ్ ఏ ఫ్యాన్, దట్ ఈజ్ ఏ డాగ్ అని పిక్చర్స్తో పాటు ఇక్కడ దూరంగా ఉంది కాబట్టి దట్ ఈజ్ అని. సో నెక్స్ట్ వేరే చార్ట్ కూడా ఉంది, దిస్ ఈజ్ అని, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ ఆల్రెడీ ఒక వీల్ చూస్తున్నాం కదా, ఇది సెకండ్ వీల్ అనమాట, ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ హౌసెస్, ఇది హట్ అండి, ఇది పైన ఓపెన్ చేసినాం అనుకోండి ఓపెన్ అవుతుంది. సో ఈ పైన ఓపెన్ చేస్తే లోపల నుంచి మనకి టైప్స్ ఆఫ్ హౌసెస్ అన్నీ కూడా ఇక్కడ హౌస్లో పౌచ్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా షార్ట్స్లో వస్తుంది చూడండి. నెక్స్ట్ వాట్ వి ఈట్ అనేది పిల్లలకి మనము ఒక ఇట్లా పిక్చర్స్ లాగా చెప్పినాం అనుకోండి, రూట్స్ ఏమేమి తింటాము అనేది ఇక్కడ కింద చార్ట్స్లో ఉంటుందండి. నెక్స్ట్ స్టెమ్ మనం తినే స్టెమ్స్కి ఎగ్జాంపుల్స్ ఏమి, లీఫ్ అంటే లీఫ్కి ఎగ్జాంపుల్స్. సో ఇది కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో తీస్తున్నాను, మీరు వీడియోలో చెక్ చేసుకున్నారంటే సో ఏమేమి ఉంటాయి అనేది. మనకి తెలియనివి కూడా కొన్ని, అంటే పిల్లలకి మనం తిననివి కొన్ని, స్టెమ్ అంటే మనకి ఏది స్టెమ్ కిందకి వస్తుంది అని కొన్ని తెలియనివి కూడా దీని ద్వారా పిల్లలు ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ మర్చిపోకుండా బాగా ఈజీగా నేర్చుకుంటారండి.